అల్లూరి జిల్లా పాడేరు కోల్డ్ స్టోరేజ్ పేరుతో అమాయక గిరిజనుల భూమి కబ్జా. భూమి యజమానికి తెలియకుండా, సంతకాలు లేకుండా అక్రమార్గంలో నాటి అధికారులు ఒక్కరోజులోనే తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణ. అక్రమదారులకు వత్తాసు పలుకుతూ అమాయక గిరిజనులను అన్యాయం చేస్తున్నారంటూ ప్రజాసంఘాల మండిపాటు. వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి అమాయక గిరిజనులకు వారి భూమిని అప్పగించాలంటున్న ప్రజా సంఘాల నేతలు. సదరు కబ్జాదారులు, అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడిన అధికారులపై విచారణ జరిపి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. బాధిత గిరిజనులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదిలేదంటూ హెచ్చరిక. హుకుంపేట మండలం గడుగుపల్లిలో ముదిలి చిట్టిబాబు అనే గిరిజనుడికి చెందిన భూమిలో కోల్డ్ స్టోరేజ్ కడతామని, కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చివరకు ఆ గిరిజనేతరుడి కుటుంబం భూమి కబ్జా చేసిన విషయమై పాడేరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుని తరపున బంధువులు, ప్రజా సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. భూమి యజమానికి తెలియకుండా, సంతకాలు లేకుండా అక్రమార్గంలో నాటి అధికారులు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సదరు భూమిలో ఇప్పటికీ సాగుదారునిగా ముదిలి కుటుంబ సభ్యులు ఉన్నారని, ఆన్లైన్లో కూడా వారి పేర్లే ఉన్నాయని అన్నారు. అయితే ఎటువంటి పత్రాలు లేకుండా ఏ విధంగా ఒక్క రోజులో రిజిస్ట్రేషన్ అయిందో అధికారులు చెప్పాలని నిలదీశారు. ఇదే విషయమై హైకోర్టులో అప్పీల్ చేశామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పిసా చట్టం అమలు కమిటీ పాడేరు డివిజన్ అధ్యక్షులు దొండా ప్రసాద్ హెచ్చరించారు. నా పేరు చిట్టిబాబు. మా ల్యాండ్లోని నారం రామేశ్వర అన్నవాళ్ళు అక్కడ లేజ్లోని తీసుకొని పరిధానంలోని మీకు జాబులు ఇస్తామని తీసుకొని ఆ ల్యాండ్ని మేము జాబులు అనేసరికి మేము ల్యాండ్కి ఇచ్చాం తప్ప ఈ క్యూరియాసిటీ అనే దానికి మేము ఇవ్వలేదు. కానీ అందులో జాబ్ ఇవ్వకుండా మాకు రిజిస్ట్రేషన్ అనేది అయితే ఎంఆర్ ఆఫీస్లోని కానీ ఎక్కడికని మేము వెళ్ళలేదు. రిజిస్ట్రేషన్లోని సంతకాలు కూడా మావి లేవు. కానీ అక్కడ ఉద్యోగాలు అన్న దాంట్లో మాత్రం ఇవ్వలేకపోయి అలాగండి. మేము ఒకసారి 2006 నుంచి సాగుబడి మేమే చేసుకుంటూ ఉండేవాళ్ళు. చేసిన తర్వాత అప్పుడు ఆవిడ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాది అని ఆవిడ ఈ పోలీస్ స్టేషన్లో కానీ ఇలా ఎంఆర్ ఆఫీస్లోని ఇలాగ రకరకాల పరిధిలోని స్టేషన్లు ఇవే మాకు నడిపిస్తుంది తప్ప మాకు అదేం తెలియదు. కాకపోతే మేము ఇచ్చింది అయితే జాబు నిమిత్తంలోనే మేము ఇచ్చాము. కానీ మాకు అది పూర్తిగా అందుబాటులేదు. ఆ భూమి అయితే మాదే. దాంట్లోని సరైన ఈ అధికారులు వీరందరూ దాంట్లోని పాల్పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ల్యాండ్ మాకు కావాలని, మా భూమి మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలోని ఈ ఇష్యూని ఎప్పుడైనా సరే అధికారుల దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారా? తీసుకెళ్తే ఏం జరిగింది చెప్పండి. తీసుకెళ్ళినా సరే తిరంగా మాకు తిరస్కరించలేదు సార్ రాజకీయ నాయకులు. అందరికీ నమస్తే అండి. నా పేరు రాజాబాబు, ఆదివాసీ సేన అల్లూరు సీతారామరాజు జిల్లా కన్వీనర్ని. ఈరోజు పాడేరు ఐటీడీలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో భాగంగా హుకుంపేట మండలానికి చెందిన ముదిలి చిట్టిబాబు తన భూమిని అన్యాయంగా సూకూరు పంచాయతీ నడిమిమీది గ్రామానికి చెందిన పాంగి కళావతి అనే అసామి దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకొని తన భూమి కాసేసిందని ఆదివాసీ సేన సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ సంఘాల మహిళలతో కలిసి పాడేరు సబ్ కలెక్టర్ వారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే పాంగి కళావతి దొంగ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఆ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్ ను తక్షణమే రద్దు చేసి ముదిలి చిట్టిబాబుకు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. ఈ అంశం మీద పాడేరు సబ్ కలెక్టర్ వారు హుకుంపేట తహసీల్దార్ వారికి పూర్తిగా విచారణ చేసి తగిన ఆధారాలు సమర్పించి ఈ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్ పై చర్యలు తీసుకొనుటకు సమాచారం తెలుపవలసిందిగా సబ్ కలెక్టర్ వారు తహసీల్దార్ వారికి ఫిర్యాదు చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో ముదిలి చిట్టిబాబుకు న్యాయం జరగని పక్షంలో ఆదివాసీ సేనా పక్షాన ఆదివాసీ సంఘాలతో కలిసి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక్కరోజు రిజిస్ట్రేషన్ అనేది జరిగిన దాఖలాలు లేదు. కానీ పాంగి కళావతి అనే ఆవిడ
ఒక్కరోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వలన దీని వలన మనకు తెలిసింది ఏమిటంటే ఇక్కడ మనీ మాఫియా జరుగుతుంది అనేది ఒక స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో అక్రమ రిజిస్ట్రేషన్లపై దొంగ పత్రాలపై రాజీలేని పోరాటం చేయడానికి కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా అధికారులకు తెలియపరుస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు దొండ ప్రసాద్. నేను ఈసా చట్టం అమలు కమిటీ ప్రెసిడెంట్ ని, పాడేరు డివిజన్. అయితే ఏదైతే మనకి హుకుంపేట మండలం గడుగుపల్లి గ్రామానికి సంబంధించినట్టు భూ వివాదం అయితే ఏదైతే ఉందో ఆ భూ వివాదానికి సంబంధించి ఎవరైతే ముదిలి చిట్టుబాబు ముదిలి ముద్దాన కుటుంబానికి మాత్రం తీవ్ర అన్యాయం చేసిందండి పాంగి కళావతి అనే ఒక జీసీసీ డీలర్ గారు. అయితే విషయం ఏంటంటే ఆ ఏదైతే ముదిలికి సంబంధించినటువంటి అక్కడ భూమి ఉందో ఆ భూమిలో మీకు కోల్డ్ స్టోరేజ్ కడతామని, కోల్డ్ స్టోరేజ్ కట్టి మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడంతో పాపం వీళ్ళు భూమిని లీజుగా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఎవరైతే మొదటగా ఆ పాంగి కళావతి ఆమె భర్త నారం రమేష్ అనే నాన్ ట్రైబ్ వీళ్ళకి వచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఈ పాపం అమాయకుల్ని చదువు రానటువంటి అమాయకుల దగ్గర మాయమాటలు చెప్తే భూమిని లీజుగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్ కడతాము, మీ కుటుంబానికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడంతోనే వీరు భూమిని లీజుగా ఇవ్వడం జరిగింది. అయితే వీరు ఆ రకంగా అయితే లీజ్ అయితే చేసుకున్నారు. ఖాళీ పేపర్ లో సంతకాలు పెట్టించుకొని వీరికి తెలియకుండా అక్రమార్గంలో అప్పుడు నాటి తహసీల్దారులతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్ అక్రమార్గంలో చేసుకున్నారు. కనీసం వీరు ఆ రిజిస్ట్రేషన్ కి వీరు వెళ్ళలేదు, సంతకాలు కూడా లేవు. అయితే వీరికి ఇప్పుడు కూడా ఆ భూమి మీద ఇప్పుడు వరకు కూడా వీరే సాగులో ఉన్నారు. అయితే వీరే ఇప్పుడు కూడా ఆన్లైన్ లో కూడా ఉన్నారు. ఎవరు ముదిలోళ్ళ పేరు మీద ఇంకా ఆన్లైన్ లో ఉన్నది. అయితే వీరికి సంబంధించి ఎవరైతే పాంగి కళావతి వీరి మీద సబ్ కలెక్టర్ గారి కోర్టులోని ఆవిడ కేసు నమోదు చేయడం జరిగింది. కోర్టులో వేస్తే ఆవిడ దగ్గర ఒక్క ఒరిజినల్ లేవండి, ఒక్క ఒరిజినల్ కూడా లేదు. కేవలం జెరాక్స్ కాగితాలతోనే ఆ రోజు కోర్టులో ఆవిడ వెళ్ళడం జరిగింది. కనీసం అధికారులు అక్కడ ఉన్నటువంటి కోర్టు పరిశీలించాలి కదండి, ఒరిజినల్ ఉండాలి కదండి. ఒక్క రోజులో ఎలా రిజిస్ట్రేషన్ అవుతుందండి? ఒక్క రోజులో మా ఏజెన్సీలో రిజిస్ట్రేషన్ జరుగుద్దండి. రిజిస్ట్రేషన్ అంటే ఎన్ని పద్ధతులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సర్వే జరగాలి, సర్వే రిపోర్టు పిఆర్ఓ అందరూ సర్వేలు వచ్చి రిపోర్ట్ తీసుకోవాలి. ఆ రిపోర్ట్ తీసుకొని ఎంఆర్ఓ గారు పంచనామా జరగాలి. ఎంఆర్ఓ గారు ఏమో సబ్ కలెక్టర్ పంపించాలి, సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ పంపించాలి. అప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ ఆర్డర్ రావాలి. ప్రొసీడింగ్ ఎక్కడ జరిగిపోతుంది? ఒక రోజులో 19/1/2006 డాక్యుమెంట్ రాశారు. 21/2006 ఒక్క రోజు రిజిస్ట్రేషన్ జరుగుతుందండి ఏజెన్సీ ప్రాంతంలో. ఎంత దారుణం అండి. కనీసం అధికారులు గమనికంగా మీరు తీర్పిస్తారండి, అమాయకులు అన్యాయం చేస్తారా? అంటే డీలర్ కాబట్టి మీరు రెవెన్యూలో ఉంది కాబట్టి మీరు ఏమో అనుకూలంగా తీర్పిస్తారా? అదే విధంగా మళ్ళీ మీరు అపీల్ చేస్తే అపీల్లో కూడా అదే విషయాలు కూడా పాపం వెళ్తే వీళ్ళకి అమాయకులకి అన్న గొంతు నొక్కేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా తీర్పిచ్చేస్తారన్నట్టు మీ అధికారులు కాబట్టి ఏ రకంగా తీర్పిచ్చేస్తారండి? ఏం పద్ధతి అండి? ఇప్పుడు కూడా వీళ్ళు సాగులు ఉన్నారు భూమి మీద, తీర్పు మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఇంత అన్యాయం చేశారు. ఇప్పుడు దీనికి ఎలాంటి పరిష్కారం? కాబట్టి ఆదివాసీ సంఘాలుగా చెప్తున్నాం, మీరు ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకోవాలి. లేదంటే దీని మీద ఉద్యమాన్ని ఉధృతం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. దీని మీద ఆల్రెడీ చాలా హైకోర్టు కూడా దీని మీద సీరియస్ గా హైకోర్టులో కూడా అపీల్ చేయడం జరిగింది. కాబట్టి దయించి మీరు ఈ యొక్క దొంగ రిజిస్ట్రేషన్ ని వెనక్కి తీసుకోవాలి. క్లియర్ గా ఎంఆర్ఓ గారు దీని మీద ఇక్కడ కోర్టు విచారణ చేస్తే ఆ ఎంఆర్ఓ రిపోర్ట్ ను కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా మీ కోర్టు నుంచే ఇక్కడ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఎంఆర్ఓ గారు విచారణ చేశారు, మళ్ళీ కోర్టుకు కూడా ఇచ్చేస్తే కనీసం రిపోర్ట్ కూడా మీరు పరిశీలన చేయకుండా ఎవరో నాయకులు వీళ్ళందరూ చెప్పేస్తే మీరు చేసేస్తారండి. ఆ రోజు కోర్టు అవర్స్ లోని రాజకీయ నాయకులు ఏం పని ఆల్రెడీ పైకి కూడా అధికారుల పైన మేము అందరూ ఫిర్యాదు చేయడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి దయించి అధికారులు మీరు గమనించుకుని వెంటనే ఇచ్చినటువంటి ఆర్డర్ వెనక్కి తీసుకొని భూమి మీద వీళ్ళు ఉంటారు, వీళ్ళు మాత్రం ఏం జరిగినా సరే మరి మీరే బాధ్యులు అని, వీరికి ఏం జరిగినా సరే అధికారులు బాధ్యులు. కాబట్టి దయించి భూమి మాత్రం తిరిగి అప్పగించాలని మిమ్మల్ని అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం.